కళ్యాణ్ అసలు టికెట్ టు ఫినాలే రేస్ లో ఉన్నాడా లేదా? ఈ రోజు టాస్కుల్లో అదరగొట్టి ప్రభంజనం సృష్టించిన సుమనన్న టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఎలా వెళ్ళిపోయాడు? మార్నింగ్ నుంచి అసలు కళ్యాణ్ వెళ్ళిపోయాడని కొంతమంది, సుమనన్న అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళాడని కొంతమంది. సో దీనికంతా ఏం జరిగింది, ఎవరు అవుట్ అయ్యారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి అయితే ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇంక మనం టాస్క్ విషయానికి వస్తే, ప్రోమో ప్రకారం చూసుకుంటే ఈ రోజు చూసాము డెమాన్ పవన్ తన ఇదేంటి ఛాలెంజ్ సిరి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ రోజు తన చేతులారా తనే తన గేమ్ ని పోగొట్టేసుకొని అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయాడు అనమాట. బర్నీ గారు ఒక మెట్టు పైకి వెళ్ళిపోయాడు. ఆడియన్స్ దృష్టిలో కావచ్చు, టాస్క్ వైజ్ విన్ అవ్వడము, టికెట్ టు ఫినాలేకి కొంచెం దగ్గర అవ్వడంలో బర్నీ గారు కొంచెం ముందంజలో ఉన్నారనమాట. ఇంకా రేపు టాస్క్ ముగ్గురు ఆల్రెడీ ఇప్పుడు ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3 మెంబర్స్ వెళ్ళడం. సో దీంట్లో ఎక్కడ రీతు, బర్నీ గారు అండ్ కళ్యాణ్. ఇక్కడ కూడా చూసుకుంటే ఇమాన్యుల్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ టాస్క్ ఆడాడు, బానే ఉంది. మళ్ళీ సంజన గారితో బికాస్ అక్కడ గెలిచారు కాబట్టి నెక్స్ట్ ఇమాన్యుల్ ఆపర్చునిటీ కాబట్టి ఆడాడు. తర్వాత ఫ్లవర్ పాట్ దీంట్లోనూ లైక్ రాలేదు. సరే అక్కడ న్యూ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అనుకుందాం. ఈ రోజు కళ్యాణ్ ఆల్రెడీ ఆడిన క్యాండిడేట్, డెమోన్ ఆడిన క్యాండిడేట్, బట్ ఎక్కడ ఇమాన్యుల్ నేను వెళ్తాను అని స్టాండ్ తీసుకోలేదు. మనోడు ఇంకా ఏంటంటే టికెట్ టు ఫినాలే కోసం పోరాడుతున్నాడు. టాస్క్ ఆడేసి ఏదైతే అదైంది, మనం ఎలాగూ టాప్ 5 లో ఉంటాం, మనం ఇంత గేమ్ ఆడాం కదా అని కాన్ఫిడెన్స్ ఇంకా రావట్లేదు అనమాట. టికెట్ టు ఫినాలే కొడితే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో లేకుండా మనం హ్యాపీగా టాప్ 5 లోకి వెళ్ళిపోతాం అని చూసుకుంటున్నాడు కానీ విన్నర్ రేస్ లేక పోదాం అని ఎక్కడ ఏ కోసానా కనిపించట్లేదు ఇమాన్యుల్ లో. సో తన గేమ్ ను కూడా తనే స్పాయిల్ చేసుకున్నాడు. రీతు అట్లీస్ట్ పార్టిసిపేట్ చేయాలి, ఏదైతే ఏముంది ఏదో ఒకటి కంటెంట్ ఇచ్చేసి నేను ఆడాలంటే ఆడాలనేసి ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు రచ్చ చేసింది. ఇప్పుడు కూడా రీతు, బర్నీ గారు అండ్ కళ్యాణ్. టాస్క్ ఏంటి అంటే క్యాన్వాస్ మీద లైక్ ఒక పెయింట్, ఎవరి కలర్ వాళ్ళు ఎక్కువ ఎవరిది కనిపిస్తే ఎండ్ బజర్ మోగే టైంకి సో వాళ్ళది వాళ్ళు విన్ అయినట్లు అనమాట. ఇక్కడ చూసుకుంటే కళ్యాణ్, రీతు ఎండ్ ఆఫ్ ద డే లైక్ వాళ్ళిద్దరు ఒక టీం లాగే అయిపోతారు అనమాట. బయట నామినేషన్స్ చేసుకున్నా, గొడవలు పడ్డా, ఏదైనా కూడా. బర్నీ గారికి అయితే ఇద్దరు సైడ్ నుంచి సపోర్ట్ కష్టం అనే చెప్పుకోవాలి. బికాస్ ఈ రోజు టాస్కుల్లో కూడా కళ్యాణ్ ఎక్కడా కూడా బర్నీ గారికి అపోజిషన్ లో పోవాలనుకున్నారు కానీ సపోర్టింగ్ అన్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఇంకా రీతు కూడా అంతే, మోస్ట్లీ బర్నీ గారికి ఏమి అంత సపోర్ట్ నిలబడే టైప్ కాదనమాట. ప్రోమో ప్రకారం చూసుకుంటే మనము ఫస్ట్ రీతుదే ఎక్కువ కలర్ ఉన్నట్లుంది, అందరూ కలర్స్ ఇది చేశారనమాట. ఇక్కడ రీతు స్టాప్ చేస్తా ఉంది బర్నీ గారిని. అట్లీస్ట్ ఇప్పుడు కళ్యాణ్ కి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటది అనుకున్నారో మరేమో తెలియదు కానీ ఇద్దరు కలిసి అటు ఇటు చేసి బర్నీ గారిని స్టాప్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే రీతు జోలికి రాడు అన్న ఒక థాట్ ప్రాసెస్ లో, అన్న ఒక వీళ్ళు స్ట్రాటజీలతో గేమ్ ని ఇది చేస్తున్నారనమాట. ఫైనల్ గా ఈ పెయింట్ టాస్క్ లో మేబీ బర్నీ గారికి కూడా గెలిచే ఛాన్సెస్ ఉంది కానీ ఇక్కడ ఒకరినే అటాక్ చేయడము ప్రోమో ప్రకారం వరకే. ఒకవేళ ఎపిసోడ్ లో ఏమైనా చేంజెస్ ఉంటే మనం రేపు మాట్లాడుకుందాం వీడియోలో. బట్ ఇప్పటి వరకు అయితే ఎక్కువ అటాకింగ్ వచ్చేసి అంటే బర్నీ గారిని ఎక్కువ స్టాప్ చేయడం వల్ల ఇటు కళ్యాణ్ కి ఎక్కువ ఛాన్సెస్ రావడం. ఫైనల్ గా ఈ టాస్క్ అయితే కళ్యాణ్ విన్ అయ్యాడు అనమాట. మ్యాథమెటిక్స్ టాస్క్ ఓడిపోయారు అనేసి నిన్న కూడా బర్నీ గారు అన్నారు కదా. సో ఫైనల్ గా ఇక్కడ ఒక టాస్క్ గెలిచేశాడు. అంటే ఈ టికెట్ టు ఫినాలే రేస్ లో నాకు తెలిసి ఇది కళ్యాణ్ ఫస్ట్ టాస్క్. నిన్న ఈ రోజు జరిగిన టాస్క్ ఆడాడు, బట్ డెమాన్ విన్ అయ్యాడు. అండ్ ఫస్ట్ మ్యాథమెటిక్స్ టాస్క్ లో కూడా ఇమాన్యుల్ విన్ అయ్యాడు. అండ్ ఫస్ట్ ఇది కలర్ టాస్క్ లో కళ్యాణ్ విన్ అయ్యాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఆపోజిట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కళ్యాణ్ అంటే ఇమాన్యుల్ జోలికి వెళ్ళడు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ రేస్ లో ఉండాలనుకుని ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు కదా. సో 1-on-1 వద్దు, బికాజ్ ఒకళ్ళు రేస్ నుంచి వెళ్ళిపోతారు, ఇప్పుడే ఎందుకు, లాస్ట్ దాకా వెయిట్ చేద్దాం, ఏది జరిగితే అది జరుగుద్ది అన్నట్లు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే బరిలేకి రంగంలోకి దిగుదాం అని లేకుండా ఇంకా ఏంటంటే మన ఇమాన్యుల్ సేఫ్ లోనే ఉన్నాడు కాబట్టి. ఇంకా రీతు అంటారా, ఇందాక టాస్క్ అడిగింది ఏదో బర్నీ గారిని ఆపడం అటు ఇటు జరిగింది కాబట్టి బర్నీ గారి జోలికి వెళ్ళడు కళ్యాణ్. తనుజ ఎలాగో అవుట్ ఆఫ్ ద రేస్ కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఇమాన్యుల్ నో, రీతు నో. బర్నీ గారితో అంటే ఏమో మరి
కొంచెం రిస్క్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ సుమన్ శెట్టి గారి పైన పడ్డారనమాట. సో ఫైనల్ గా వీళ్ళిద్దరికి జరిగిన టాస్క్ లో కళ్యాణ్ విన్ అయ్యాడు కాబట్టి ఇంకా టికెట్ టు ఫినాలే రేస్ లో కొనసాగిస్తున్నాడు. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ 99% ఇదే. ఏదన్నా చేంజెస్ ఉంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తానండి. సుమన్ అన్న దీనివల్ల ఇంకా అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయాడు అనమాట. ఫైనల్ గా ఫస్ట్ సంజన గారు, సెకండ్ తనూజ, థర్డ్ డెమోన్, ఫోర్త్ సుమన్ అన్న అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయారు. ఇంకా మనకి టికెట్ టు ఫినాలే ఉన్నది ఎవరు? కళ్యాణ్, బర్నీ గారు, ఇమాన్యువల్, రీతు. మరి నెక్స్ట్ 3 టాస్క్ పెడతారా, వీళ్ళ 4 మెంబర్స్ కి టాస్క్ పెడతారా, ఫిజికల్ టాస్క్ ఉంటుందా, మెంటల్ టాస్క్ ఉంటుందా అనేది మాత్రం చూడాల్సిందే. ఇక్కడ ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేది టికెట్ టు ఫినాలే కోసం అంత పోరాటం అంటే ఇమాన్యువల్ సైడ్ నుంచే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఎట్లయినా గెలిచి టికెట్ టు ఫినాలే కొట్టేసి వెళ్ళిపోవాలరా బాబు, ఈ నామినేషన్స్ ఇవంతా మనకొద్దు అన్నట్లు మనోడు ఉన్నాడు ఇప్పటి వరకు అయితే. అండ్ ప్రాబబిలిటీ కూడా ఎక్కువ విన్నింగ్ ప్రాబబిలిటీ అని చెప్పలేము. బర్నీ గారికి ఛాన్స్ ఉంది, ఈ రోజు చూసాము, నిన్న గేమ్ టాస్క్ వైజ్ బాగా ఆడారు. రీతు అంటారా, ఆడిన ఒక టాస్క్ అదేంటి మ్యాథమెటిక్స్ టాస్క్, ఈ పెయిన్ టాస్క్ లో ఇటు బర్నీ గారిని స్టాప్ చేయడంలో అయిపోయింది. ఫిజికల్ టాస్క్ పడితే తను గట్టిగా ఆడుతుంది, మరి ఎలా పడుతుంది ఏంటి? ఎక్కువ ప్రాబబిలిటీ నాకు తెలిసినంత వరకు గేమ్ వరకు చూసుకుంటే బర్నీ గారికి ఇమాన్యువల్ కి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అన్నట్లు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? లైక్ టికెట్ టు ఫినాలే వీళ్ళు కొట్టేస్తారా బాబు అని ఎవరు అనిపిస్తున్నారో కమెంట్ చేయండి. సో ఇప్పటి వరకు అయితే ఇదన్నమాట టాస్క్ అప్డేట్. నెక్స్ట్ ప్రోమో వచ్చాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.